వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. పశ్చిమ టర్కీలో ఈ రోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.1గా నమోదైంది. ఇస్తాంబుల్, బుర్సా, ఇజ్మీర్ సహా పలు ప్రావిన్స్లలో బలమైన ప్రకంపనలు వచ్చాయి. ఈ ఘటనలో కొన్ని భవనాలు కూడా కూలిపోయాయి. అయితే గతంలో వచ్చిన భూకంపాలలో దెబ్బతిన్న భవనాలే తాజాగా కూలిపోయినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఏంటి, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అగైన్ టర్కీని భయంకరమైన ప్రకంపనలు కుదిపేశాయి. పశ్చిమ టర్కీలోని బలకేసర్ ప్రావిన్స్, ముఖ్యంగా సిందర్గి పట్టణం ఈ భూకంపానికి సెంటర్ గా మారింది. భూమి కేవలం 3.72 మైళ్ల లోతులో కదిలింది. జస్ట్ ఇమాజిన్, 6.1 తీవ్రత అంటే ఎంత పెద్ద దెబ్బ. ఇస్తాంబుల్, బుర్సా, మనీసా, ఇజ్మీర్ బిగ్ సిటీస్ లో కూడా షాకింగ్ షేక్స్ వచ్చాయి. అధికారులు కన్ఫర్మ్ చేశారు. సిందర్గిలో 3 ఖాళీ భవనాలు, ఒక 2 అంతస్తుల షాప్ కొలాప్స్ అయ్యాయి. బట్ బిగ్ రిలీఫ్ ఏంటంటే ఇవి పాత భూకంపాల్లో డ్యామేజ్ అయిన బిల్డింగ్స్ అని ఇంటీరియర్ మినిస్టర్ అలీ ఎర్లికాయా క్లియర్ చేశారు. గవర్నర్ ఇస్మాయిల్ ఉస్తావోగ్లు ఏం చెప్తున్నారంటే భయాందోళనలతో 22 మంది గాయపడ్డారు. పీపుల్ పానిక్ అయి సేఫ్టీ కోసం పరిగెత్తారు. అండ్ అదృష్టం ఏంటి అంటే ఈసారి ప్రాణ నష్టం గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. టర్కీకి ఈ ఎర్త్ క్వేక్స్ కొత్తేమీ కాదు. 2023లో ఆ భయంకరమైన 7.8 మాగ్నిట్యూడ్ భూకంపం 53,000 మందిని బలి తీసుకుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టర్కీకి ఈ 6.1 షాక్ మరో టెన్షన్. ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ AFAD టీమ్స్ ఫీల్డ్ లో ఉన్నాయి అండ్ సిచ్యువేషన్ ని క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు.